హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది. సిఐడి విభాగంలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఏప్రిల్ 28వ తారీఖున అంటే నిన్నటి రోజున నోటిఫికేషన్ విడుదలైందనమాట. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి విభాగంలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే నిన్నటి రోజున విడుదల కావడం జరిగిందండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ నుంచి హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని ఏప్రిల్ 28వ తారీఖున విడుదల చేశారనమాట. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి హోంగార్డ్ పోస్టులు మొత్తం 28 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 8 ప్రాంతాల్లో పనిచేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి ఈ ప్రాంతంలో పనిచేయచ్చు. అదేవిధంగా రీజనల్ ఆఫీసుల్లో అనమాట, సిఐడి రీజనల్ ఆఫీసెస్ మొత్తం 7 ప్రాంతాల్లో పనిచేసేదానికి అవకాశం కల్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఖాళీలు ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఈ ప్రాంతంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 7 ప్రాంతాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసే విధానం వచ్చేసి మోడ్ ఆఫ్ అప్లికేషన్ మే 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది బై హ్యాండ్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే కన్నా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే అప్లికేషన్ ఫామ్ పంపించేదానికి అవకాశం అయితే ఉంటుంది. మే 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 522503 అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపాల్సిందైతే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్కి చివరిలో అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోటో కూడా అతికించాల్సింది ఉంటుందన్నమాట. ఇంకా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే లోకల్ స్టేటస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. మే 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఏజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, పరిగణలోకి తీసుకుంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా 10+2 అర్హత కలిగినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు. 10+2 అంటే కన్నా 10th క్లాస్ పూర్తయిన తర్వాత 2 years కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే
10th క్లాస్ పూర్తయిన తర్వాత 2 ఇయర్స్ ఐటీఐ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే కనుక మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేసి ఇచ్చారు. కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాల్సింది ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సింది ఉంటుందండి. కంప్యూటర్పై టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలనేసి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మస్ట్ పాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి ఇచ్చారు. ఎల్ఎంవి కానీ హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చి 160 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ మహిళా అభ్యర్థులు వచ్చేసి 150 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకి 5 సెంటీమీటర్ల పాటు కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. కేవలం మహిళా అభ్యర్థులకైతే ఈ మినహాయింపు ఇచ్చారండి. మంచి క్యారెక్టర్ అయితే ఉండాల్సి ఉంటుంది. మెడికల్గా అలాగే ఫిజికల్గా కూడా ఇక్కడ ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాల్సి ఉంటుంది అనేసి కూడా ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే మస్ట్ బి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు కొంతమందికి ప్రాధాన్యతనైతే అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీసీఏ చేసినటువంటి వారికి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతనైతే ఇస్తారనమాట. ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. అలాగే వారిలో బీసీఏ ఎవరైనా చేసింటే కన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనమాట. హైయర్ క్వాలిఫికేషన్స్ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్ ఈ కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ చేసినటువంటి వారు ఎవరైనా సరే ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే కనుక వాళ్ళకి ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరుగుతుందనేసి ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఫాము. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది cid.appolice.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ కార్డు కూడా జతపరచాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జతపరచాలి. అలాగే ఆల్ అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అనేసి ఇచ్చారు. ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ అనమాట, మీకు బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, బీటెక్ కంప్యూటర్స్ కానీ హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా కానీ ఆ సర్టిఫికేట్స్ని కూడా జతపరచవచ్చండి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏదైనా పీజీడీఎస్సీఏ కంప్యూటర్ కోర్స్ ఇటువంటివి ఏమైనా చేసింటే కన్నా ఆ సర్టిఫికేట్ని కూడా జతపరచాల్సింది ఉంటుంది. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జతపరచాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఒకటి అప్లికేషన్ ఫామ్కి జతపరచాలి, ఒకటి యాడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేసి ఇచ్చారు. ఇంకా ఏమైనా మీకు అడిషనల్గా టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా జతపరచాల్సింది అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుంటారు. అలాగే ఫిజికల్ టెస్ట్లో చెక్ చేస్తారనమాట. హైట్ చెక్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ చూసిందును. ఇక స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్కిల్ టెస్ట్ అంటే కన్నా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష మాత్రం అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. ఇక్కడ డేట్స్, ఇక్కడ ముఖ్యమైన డేట్స్ అయితే ఇచ్చారు. మే 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పిఎంటీ స్కిల్ టెస్ట్ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారనేది అఫీషియల్ వెబ్సైట్లో cid.appolice.gov.in అనే వెబ్సైట్లో డేట్స్ని అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.